సంజయ్ కుమార్ గారిని వేదికలంచాల్సి కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ ముత్తినేని వీరయ్య గారిని, జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ రాజగౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జగిత్యాల జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీ రాజ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదట జ్యోతి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజు గారు ఎక్కడ ఉన్నారు? రమేష్ గారు స్వాగతం సోదరి సోదరులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం చూపినా విలువలేని మన జాతికి విలువ తెచ్చినాడు, అరుగునున్న మన జాతికి వెలుగు చూపినాడు. అందించెనులేడు ఈ జన్మమైనాడు. స్వాగతం సుస్వాగతం సోదరి సోదరులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం సోదరి. లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భం ఉంచుకొని ఒక చిన్న కేక్ కట్ చేయాల్సిందిగా. ఏదైతే ఇట్లా వాళ్ళ చేతి వేళ్లతో ఈ యొక్క వాళ్ళ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఒకట లూయి బ్రెయిల్ అందులో అక్షర ప్రదాత వారి పేరు మీదుగా ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ను జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అలాగే మన జిల్లాలో అంటే 33 జిల్లాలో మన జిల్లాలో దీన్ని ప్రారంభించడం అందరికీ ధన్యవాదాలు. కులాంతర వివాహం చేసుకుని వాళ్ళతో పాటు వారికి చీరను బహుకరిస్తున్నారు. నెక్స్ట్ మానంపల్లి వెంకటేష్, దేవనపల్లి మౌనిక ఉన్నారు. నెక్స్ట్ మానంపల్లి వెంకటేష్ 2,50,000 రూపాయల ఫిక్స్డ్ బాండ్తో పాటు ఒక చీరని ఆడపడుచు గారికి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి తిరుకోవెల సురేష్ అండ్ సింగు మనీషా, వీరిద్దరూ రాయకల్ మండలానికి రాయకల్ పట్టణానికి. నెక్స్ట్ కొడిపల్లి సురేష్, సిరికొండ స్వప్న, తిమ్మాపూర్ మరియు జగిత్యాల సంబంధించిన వారు. ఇప్పుడు కురుట్ల నెక్స్ట్ పింజరి హరీష్, సాలూరి అనుష, శాసనసభ్యులు తదుపరి పి మల్లేష్ రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించారు.
దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ మొదట, అలాగే అంకటి శ్రవణ్ కుమార్ కల్లడ జగిత్యాల రూరల్, విక్రమ్ గంగారాం, తోళ్ళ కిరణ్ బుగారం, ల్యాప్టాప్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. తీసుకోండి. నా వల్లే ప్రాబ్లం. ఈ కార్యక్రమానికి చేసిన 95 లక్షల రూపాయలు వారు నేరుగా ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న కుటుంబాలకు బ్యాంక్ ఫిక్స్ చేసి ఆ బాండ్స్ ఇవ్వడం జరిగింది. మన బాండ్స్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ శాఖ మంత్రిగా మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఈ అర్హత ఉండి కూడా మాకు ఇంకా రాలేదన్నా, మేము ఇంకా మాకు ప్రభుత్వ పరంగా మాకు 2,50,000 రూపాయల యొక్క బాండ్స్ మాకు ఇవ్వలేని కుటుంబాలకు కూడా తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఈ జిల్లాలో మిగిలిపోయిన వారు అర్హత ఉన్న ప్రకారం ప్రభుత్వంలో ఎక్కడైతే నివేదిక ఉందో ప్రభుత్వం దగ్గర జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించినటువంటి అందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు చొప్పున ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ శాఖ మంత్రిగా అన్నగా నేను మాటిస్తున్నా. వారందరికీ కూడా అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నా. మిత్రులందరికీ నేను మనవి చేసుకుంటూ ఈరోజు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా, అదేవిధంగా మా ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ జిల్లాలో ఒక మంచి డే కేర్ సెంటర్, అదేవిధంగా వాళ్ళకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండే విధంగా క్రియేటివ్గా వారికి ఒక క్లబ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా ఆ డే కేర్ సెంటర్లో ఆ ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక సరదాగా ఒక క్లబ్ లాగా ఉండే విధంగా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా ప్రోత్సాహపరంగా అన్ని విధాలు మీకు అందజేస్తానే విషయానికి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దివ్యాంగులకు సంబంధించిన ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి. మరి ఆ శాఖ మంత్రిగా నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పినాను. మరి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నేను అప్రూవల్ చేసి పంపించాను. వారు అనుమతి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూల్ ఏర్పాటు చేసే విషయాన్ని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఎక్కడైతే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ జిల్లా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లోపల ఈ ధర్మపురి నియోజకవర్గం కానీ, కోరుట్ల నియోజకవర్గం కానీ, జగిత్యాల ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, అది కానీ మిగిలిపోయిన మరి ఏదన్నా కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతానే విషయాన్ని మనవి చేసుకుంటూ, మరి తక్కువ టైంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మరి వారి కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా మంత్రిగా మనవి చేసుకుంటూ నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను కలెక్టర్ గారికి. ఇప్పుడే మంత్రి ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఎస్సీ హాస్టల్ సంబంధించినటువంటి మన కరెంట్ షాక్తోని ఒక బాబు పూర్తిగా కాలిపోయింది. రూమ్ అంతా కూడా పూర్తిగా ఆ రూమ్ మొత్తం ట్రైబల్ సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్తున్నా, మీరు ఏదైతే ఇమ్మడే తక్షణం ఇంజనీర్ అధికారులతో ఎంత ఎస్టిమేషన్స్ అయితాయో ఆ ఎస్టిమేషన్ తయారు చేసి మేము ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించండి, తక్షణమే నిధులు ఇస్తా అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, తిరుమలలో ట్రైబల్ మినిస్టర్ గారు నేను ఉదయం నేను మీటింగ్ మాట్లాడిన సెమినార్ వాళ్ళు కలిశాను. నేను మరి అడిగి చెప్పాడు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మంచి స్కూల్స్ కానీ, మంచి హాస్టల్స్ కానీ, మంచి సంగమాలుగా ట్రైబల్కి సంబంధించినటువంటి ఇంటర్ కనెక్టివ్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ కేంద్రం నుంచి నేరుగా ఎంత మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి ద్వారా ఎంత ప్రతిపాదన పంపిస్తారో ఆ ప్రతిపాదనకు బడ్జెట్ ఇష్టానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అన్నారు. నేను మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి తర్వాత కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రైబల్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా ఎస్సీ డిపార్ట్మెంట్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానన్న విషయాన్ని మా పాత్రికేయ మిత్రుల ద్వారా
కరీంనగర్ జగిత్యాల జిల్లా ప్రజలకు మనవి చేసుకుంటూ మరి లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా ఎంతో అభిమానంతో నమ్మకంతో మా అన్న మా మంత్రి అనే ఒక అభిమానంతో చాలామంది చాలా అప్లికేషన్స్ పట్టుకొని వస్తుంటారు. ఇప్పుడే దివ్యాంగులకు సంబంధించిన కొంతమంది వచ్చిండ్రు, అన్న నాకు అర్హత ఉండి కూడా రాలేదంటుండే. ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. ఆ శాఖ మంత్రి గారిని మనవి చేస్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన అర్హత ఉండి పేదవర్గం అయ్యుండి మాకు ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఈ సంక్షేమ కార్యక్రమం అందజేయలేదంటే ఆ అందజేసే బాధ్యత నాదే అని చెప్తున్నాను. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను కలెక్టర్ గారు కూడా ఉదయం కూడా ఫోన్లో చెప్పినాను, సార్ ఎవరైతే మనకు కులము వర్గం కాదు సార్, మనకు పేదవాళ్ళనే మన వర్గం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసులో ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఏదైతే బలహీన వర్గాలు బడుగు వర్గాలకు సంబంధించిన కష్టంలో ఉన్న వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందజేసే విధంగా మన జిల్లాలో మనం అందరం పనిచేయాలని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి మా పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ శాఖకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారులకు ఇంకెవరికి అర్హత ఉండి రాని వారు కూడా తప్పకుండా రేపు మార్చి తర్వాత కూడా వారు కూడా అందరికీ అందజేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.